నా కొడుకు నాకు దక్కేటండి, నాకు అదే 10 లక్షలండి. ఆ పవన్ కళ్యాణ్ వల్లే మేము ఇదయ్యామండి. నా బిడ్డ నాకు దక్కాడండి, నాకు అది చాలు అండి. ఆస్తులు అభివృద్ధులు నాకు ఏమీ అవసరం, నా కొడుకు నాకు దక్కాడు అంతే. సంతోషం, నా బిడ్డ నాకు దక్కాడు. అది ఇప్పుడు ఇలాంటి పెట్టుకోవాలంటే అండి పూర్వం ఎక్కడెక్కడికో వెళ్ళి హైదరాబాద్ దాకా పెట్టుకుని వెళ్ళేవారండి. అంతే అవగలిగితే ఎవరో ఒకరు పిఠాపురం అంతా కలిపి 5 6 వచ్చి సంవత్సరం మండలానికే 15 మందికి 20 మందికి వచ్చేస్తున్నాయి నెలకే. మీరు ఏమైనా కష్టపడ్డారు దీనికోసం? కాగితాలు జస్ట్ కాగితం ఇచ్చుంటారు కానీ మీ ఇంటికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా ఆల్రెడీ వైద్యం చేయించుకుని ఇబ్బందుల్లో ఉంటారు, వాళ్ళు ఎక్కడికి తిప్పకండి, మీరే పట్టుకెళ్ళి స్వయంగా ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని పంపించారు. ఈయన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మన బీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు, డాక్టర్ గారు, నేను మన పార్టీ ప్రెసిడెంట్, మన గ్రామం ఆయన కష్టపడక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు దీనికోసం ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేశారు మన పిఠాపురంలో. ఎవరికి కష్టపడకండి. ఇంకో ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మేము స్వయంగా మీ దగ్గరికి వెళ్ళి, మీరు ఆల్రెడీ వైద్యం చేయించుకుని ఇబ్బందులు ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎక్కడికి కలపకుండా, మీ ఏ అసౌకర్యం కలపకుండా మీ ఇంటికి వచ్చి ఇచ్చేలాగా నేను పిఠాపురం మండల ప్రెసిడెంట్ మాలాంటి వాళ్ళందరినీ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వయంగా ఇవ్వండి అని ఆదేశించాడు ఆయన. ఆయన ఆదేశాలు మేము ప్రాజెక్టులో మన గ్రామ సర్పంచ్, మన గ్రామ ఇన్ఛార్జ్ గారు వీరబాబు గారు అంటే మీరు ఒకవేళ మీరు నాకు కాగితాలు ఇచ్చినా నేనే పెద్దగా శ్రమ పడేది ఏం లేదు, నేను పట్టుకెళ్ళి ఆఫీసులో ఇవ్వడమే. అదేనండి, మీరు ఆల్రెడీ వైద్యం చేయించుకుని ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మేము స్వయంగా చెక్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలు బాగోగులు తెలుసుకోమని మాకు ఆదేశించారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. మేము ఆ విధంగా చెక్ ఇవ్వడం ద్వారా నేను కొమ్మలోకి వెళ్ళిపోయాను. కొమ్మలు కలిపి తీసి హాస్పిటల్ తీసి పడేసి వాళ్ళందరినీ తీసుకున్నట్టండి. నాకు తెలియదు నాటలండి ఎవరు వచ్చినా గట్టి పడితే 3 రోజులు మట్టి చేసి పవన్ కళ్యాణ్ గారు చెక్ ఇచ్చారు. దీనికి మీకు ఏమైనా ఫీల్ అవుతున్నారు? అది బాగా కల్పించారు కదండి. ఓకే ఓకే, మొత్తం లేకపోతే బలి అయిపోతాం కదా, మరి సగం కాదు సగం అవునవును. ఓకే ఓకే, సంతోషంగా ఉన్నారు. ఓకే ఓకే, నాగరే కాబట్టి నాగరే చాలా మంది చేస్తున్నారు కదండి. అవునవును, మరి చాలా ఒక్కది బాగుందండి. మరి ఇలాగా చాలా ఎక్కువే కాదు, తెచ్చింది ఇష్టం కూడా మీరు గొప్పగా వ్యవహారం చేస్తున్నారు దాని గురించి. ఓకే ఓకే, తెచ్చి ఎక్కడో ఉండదు, ఎక్కడో మరుగున పడిపోయి పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉంటాం.